హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పేరెంట్స్ ఆఫ్టర్ 7.5 వండర్ఫుల్ మంత్స్ యూఎస్లో స్టే చేశాక రిటర్న్ టు ఇండియా. సో ఐఎమ్ క్యాప్చరింగ్ దిస్ మెమరబుల్ ఈవెంట్ అండ్ షేరింగ్ విత్ యూ ఆల్. సో వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మా పేరెంట్స్ ఇద్దరు రెడీ అయిపోయి ఉన్నారు. జస్ట్ మొత్తం ప్రేయర్ చేసేసుకొని అంత ట్రావెల్ బాగా అయిపోవాలని. పాపం వాళ్ళిద్దరూ చిన్నునైతే చాలా బాగా మిస్ అవుతున్నారు. స్టిల్ తప్పదు కదా, 8 months అయిపోయింది ఇప్పటికే. సో ఇండియాలో కూడా వాళ్ళకి చాలా పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. సో దే ఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు ఇండియా. సో ఈ లోపల సునీల్ కూడా వాళ్ళ లగేజ్ రీప్యాక్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉండే, యాజ్ పర్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ప్రకారం. ఈ లోపల మేము చిన్నుకి బ్రేక్ఫాస్ట్ మాకు మార్నింగ్ టీ రెడీ చేసేసుకున్నాము. చేసేసాక మా మదర్ వచ్చేసి చిన్నుని స్నానం చేయించేసి తనకి రెడీ చేశారు. సునీల్ ఇంకా స్టిల్ లగేజ్ లిమిటేషన్స్ చెక్ చేయడం, ఏమి పెట్టుకున్నారు ఏం పెట్టలేదు అనేది రీచెక్ చేస్తూ ఉండేవాళ్ళు. అతను చేసి మొత్తం లగేజ్ ప్రాపర్గా ప్యాక్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేశారు మా హస్బెండ్. సో లగేజ్ ప్యాకింగ్ అయిపోగానే అతను వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్ళారు. ఈ లోపల చిన్ను అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము. రెడీ అన్నారు. చేసి జస్ట్ పేరెంట్స్కి హ్యాపీ అండ్ సేఫ్ ట్రావెల్ చెప్తూ ఉన్నాను ఇక్కడ వాళ్ళిద్దరికి. మమ్మీ ఏదో అంతగా హ్యాపీ లేదు, రిటర్న్ అయ్యేటప్పుడు మమ్మల్ని అందరినీ మిస్ అవుతుంది. అట్ ద సేమ్ వే మేము కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు లేని ఎంటీనెస్ చాలా బాగా కనిపించింది మాకు. అదే కాకుండా మేమిద్దరం వర్కింగ్ అవ్వడంతో వాళ్ళు వెళ్ళిపోయాక మేము ఎలా హ్యాండిల్ చేస్తాం బేబీని అన్న ఫియర్ వాళ్ళకి చాలా బాగుంది. బట్ లెట్స్ సీ ఎలా హ్యాండిల్ చేస్తాము, గాడ్ నోస్. ఆల్మోస్ట్ 11:15, 11:20 అయిందండి. 11:20కి స్టార్ట్ అయ్యి ఉన్నాము. ఇంటి నుండి స్టార్ట్ అయ్యి బాబా టెంపుల్కి, ఆల్మోస్ట్ ఇంటి నుండి బాబా టెంపుల్కి 1 hour 30 minutes ట్రావెల్ ఉంటుంది. సో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిందండి. ఈలోపు బాబా హారతి అయిపోయింది. బట్ బాబా దర్శనం చేసుకొని అర్చన చేయించుకున్నాము పంతులు గారితో. అర్చన చేయించుకునేక ప్రసాదం తీసుకొని అలాగా పూజారి కూడా అప్పుడు చిన్ను బారసాలకి వచ్చిన అతనే. సో అతనికి హాయ్ హలో చెప్పి తర్వాత జస్ట్ అక్కడ ప్రసాదం తీసుకొని హెడ్డింగ్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అండి. సో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా చిన్నుకి ఫీడ్ చేయాలి కదా, సో టెంపుల్లో అవ్వలేదు. సరే అని కార్లో కూర్చొని పెట్టి వాళ్ళ అమ్మమ్మ ఏదో ట్రై చేస్తూ ఉండే ఫీడింగ్కి, బట్ అంత ప్రాపర్ లేదు. సో మిల్క్ ఇచ్చేసి ఉన్నాము. దేర్ ఆఫ్టర్ వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి మిస్ అవుతుంది కదా, అలాగా చిన్నుతో ఏదో ఊసలాడుతూనే ఉంది. ఇంకా 3:15 అయ్యేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ కాఫీ బ్రేక్ తీసుకున్నాము. స్టార్బక్స్లో కాఫీ పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి హెడ్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ టెర్మినల్ వచ్చేసి ఆర్లాండోలో టెర్మినల్ సి. అలా ఈ టెర్మినల్ సికి వెళ్తే అక్కడ పార్కింగ్ ఫిల్ అయిపోయి వాడు టెర్మినల్ బీకి డైవర్ట్ చేశాడు. సో అక్కడ నుండి మేము 3:15కి రీచ్ అయిపోయినా సరే మేము పార్కింగ్ చేసేసరికి మాకు 45 minutes పట్టిందండి. అక్కడికి అయ్యాక టెర్మినల్ బీకి వచ్చేసి ఆ లోపల సౌత్ పార్కింగ్ అంట. సో ఆర్లాండో ఎంసీఓ ఎయిర్పోర్ట్ దగ్గర. సో అక్కడ పార్క్ చేసుకొని లగేజ్ తీసుకొని అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వచ్చేసి వాడు ట్రావెల్ బస్ వేస్తాడు. సో ఆ బస్లో కూర్చొని మేము ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేస్తున్నాము. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక జస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ట్రావెల్లో ఏ టికెట్స్ ఎక్కడ అవసరం అవుతుంది ఏంటి అని. మోస్ట్లీ పేరెంట్స్తో మేము ఉండాం కాబట్టి వాళ్ళకి ఏమీ అంత తెలీదు. సో వాళ్ళకి మెయిన్ రిక్వైర్డ్ బేసిక్స్ ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వీల్ చైర్ కోసం మాట్లాడిస్తామండి. సో దట్ వీల్ చైర్ మాట్లాడడం వల్ల వీల్ చైర్ అనగానే వాళ్ళే అన్నీ టేక్ కేర్ చేస్తారు. వన్స్ టికెట్ చూసుకొని ఏ ఫ్లైట్ నుండి నెక్స్ట్ ఏ ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసి
ఎమిరేట్స్ వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తారు పేరెంట్స్కి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో వన్స్ మనం ఇండియా రీచ్ అయిపోయారు పేరెంట్స్ అంటే అక్కడ నుండి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలామంది హెల్ప్ చేయడానికి వస్తారు. సో సునీల్ దగ్గరుండి వాళ్ళకి చెక్ ఇన్ చేయించేసి వాళ్ళతోని లాస్ట్ సెండ్ ఆఫ్ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మనవడిని మిస్ అవుతున్నారు. సో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళకి వీల్ చైర్లో మళ్ళీ ప్రాపర్గా వీల్ చైర్లో స్పానిష్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పి మేము ఆల్మోస్ట్ 5:15 అయిపోయిందండి. 5:15కి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోగానే మేము వచ్చేస్తున్నాము రిటర్న్. ఒక 10 మినిట్స్ చూసి వాళ్ళు కంప్లీట్గా సెక్యూరిటీ చెక్ అయ్యి వెళ్ళే వరకు వాళ్ళు లోపలికి అలా వెళ్ళిపోగానే సెక్యూరిటీ చెక్ అయ్యి లోపలికి వెళ్ళగానే మేము రిటర్న్ అయిపోయామండి. తర్వాత రిటర్న్ అయిపోయి కార్లో ఉండి వాళ్ళకి కాల్ చేసాము. ఏంటి ఎలా జరిగింది ఏంటి అని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. సో దట్స్ హౌ దిస్ సెండ్ ఆఫ్ హ్యాపెండ్. ఇట్స్ రియల్లీ గ్రేట్ఫుల్. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాతో టైం స్పెండ్ చేసిన విధానం ప్రతిదీ, వాళ్ళు హెల్ప్ చేసి సపోర్ట్ చేసిన విధానం ప్రతిదీ ఇన్వాల్యుయబుల్ అండి మాకైతే. వాళ్ళ లైఫ్ 8 months ఇండియాని వదిలి ఇక్కడ వచ్చి మా కోసం ఉండడం అనేది చాలా బిగ్ థింగ్ మాకు. థ్యాంక్ యూ మమ్మీ అండ్ డాడీ. సో దట్స్ ది వ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వ్లాగ్.